హే శ్రీమన్నారాయణ, మనము ఎంతో శక్తివంతమైనటువంటి మహాభారతంను అధ్యయనం చేస్తున్నాము. ఆది పర్వంలో ఈరోజు భాగంగా ఓం శ్రీ గణేశాయ నమః, ఓం శ్రీ వేదవ్యాసాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నారాయణ స్వరూపుడైన శ్రీకృష్ణునికి, నరోత్తముడైన అర్జునునికి, వారి లీలను ప్రకటించే సరస్వతీదేవికి, దానిని రచించిన వ్యాసునికి నమస్కరించి ఆసుర భావాలను తొలగించి అంతఃకరణ శుద్ధి కలిగించే మహాభారతాన్ని అధ్యయనం చేస్తున్నాము. ఈరోజు తండ్రికి నమస్కరించి దేవయాని అతనితో, తండ్రి, ధర్మాన్ని అధర్మం జయించింది, క్రిందు మీదైంది, శర్మిష్ఠ నాకంటే ముందుంది, ఆమెకు 3 కొడుకులు. ఇదిగో ఈ మహారాజు వల్లనే ధర్మజ్ఞుడై ఉండి కూడా ఇతడు ధర్మాన్ని ఉల్లంఘించాడు, మీరు ఇతని సంగతి విచారించండి అంటుంది. అప్పుడు శుక్రాచార్యుడు యయాతితో, రాజా, నీవు కావాలనే ధర్మో ఉల్లంఘన చేశావు కాబట్టి నీవు రుద్ధుడైపోవాలని శాపమిస్తున్నాను అంటాడు. ఇలా అనగానే వెంటనే యయాతి రాజు రుద్ధుడైపోతాడు. అతడు శుక్రాచార్యుని వేడుకుంటాడు, అయ్యా, నేనింకా మీ పుత్రిక దేవయానితో తృప్తిగా భోగించలేదు, మా ఇద్దరి మీద దయతల్చండి, నేను రుద్ధుడిగా ఉండలేను అంటాడు. అప్పుడు శుక్రాచార్యుడు, నా మాట అసత్యం కాజాలదు, అయితే నీకింత మాత్రం అవకాశం కలిగించగలను, నీ వృద్ధాప్యాన్ని ఇతరులకెవరైనా ఇవ్వగలవు అంటాడు. వెంటనే యయాతి, ఆచార్య, నా ఈ వృద్ధాప్యాన్ని తాను తీసుకొని తన యవ్వనాన్ని నాకివ్వగలిగిన కొడుకే ఈ రాజ్యం, కీర్తి, పుణ్యం పొందడానికి అర్హుడు అవుతాడని అనుగ్రహించండి చాలు అంటాడు, అడుగుతాడు. అప్పుడు శుక్రాచార్యుడు దానికి సంబంధించి, నన్ను శ్రద్ధతో తలుచుకున్నప్పుడు నీ వృద్ధత్వం ఇతరులకు సంక్రమింపచేయగలవు, ఇక నీకు యవ్వనాన్ని ఇచ్చిన వాడే రాజు, ఆయుష్మంతుడు, కీర్తిమంతుడు, వంశోద్ధారకుడు కాగలుగుతాడో అని అనుగ్రహిస్తాడు. యయాతి మహారాజు రాజధానికి తిరిగి వచ్చి మొదట యదువును పిలిచి, నాయనా, నేను ముసల్వాన్ని అయిపోయాను, శరీరం ముడతలు పడింది, తల నెరిసింది, కానీ యవ్వన భోగాల విషయంలో మాత్రం తనివి తీరలేదు, నీవు నా వృద్ధత్వాన్ని తీసుకొని నీ యవ్వనాన్ని ఇవ్వు, 1000 సంవత్సరాలు గడిచాక తిరిగి నీ యవ్వనాన్ని నీకు ఇచ్చేస్తాను అంటాడు. అప్పుడు యదువు అంటాడు, వృద్ధాప్యంలో అనేక దోషాలు ఉన్నాయి, తినడం త్రాగడం కూడా సరిగా ఉండదు, శరీరం వంగిపోతుంది, జుట్టు తెల్లబడుతుంది, ఒళ్ళంతా ముడతలు పడుతుంది, శక్తి ఉండదు, ఆనందం ఉండదు, యువతులు అందరూ తిరస్కరిస్తారు, కాబట్టి నేను నీ వృద్ధత్వాన్ని స్వీకరించలేను అంటాడు. అప్పుడు యయాతి మహారాజు, నీవు నా హృదయం నుండి పుట్టినవాడవురా, అయినా నీ యవ్వనం నాకు ఇవ్వవా, పో, నీ సంతానానికి రాజ్యహరత లేదు అని చెప్పి తన 2వ కొడుకైనటువంటి తుర్వసుని పిలిచి అడుగుతాడు. అతడు కూడా తన యవ్వనాన్ని ఇవ్వడానికి ఒప్పుకోడు. అప్పుడు యయాతి, నీ వంశం కూడా ఇక్కడ ఉండదు, నీవు మాంసం భుజించే వారికి, దురాచారులకు, వర్ణశంకరులైన మ్లేచ్చులకు రాజు అవుతావు అని అతనికి కూడా శాపమిస్తాడు. ఈ విధంగా దేవయాని యొక్క 2 కొడుకులకు శాపమిచ్చాక యయాతి శర్మిష్ఠ పుత్రుడైన దృహ్యువుని పిలిచి తన ముసలితనాన్ని తీసుకొని అతని యవ్వనాన్ని ఇమ్మని అడుగుతాడు. దృహ్యువు అంటాడు, ముసలివాడికి రథ గజ తురగాదుల వలన కానీ యువతుల వలన కానీ సుఖం ఉండదు, నాలుక కూడా తడబడుతూ ఉంటుంది, నాకు వృద్ధాప్యం వద్దు అంటాడు. అప్పుడు యయాతి మహారాజు అంటాడు, ఓరి, నీవు నీ తండ్రితో ఇలాగైనా మాట్లాడేది? గుర్రాలు, ఏనుగులు, రథాలు, పల్లకీల సంగతి అలా ఉంచు, కనీసం ఎడ్లు, గొర్రెలు, గాడిదలు కూడా లేని నావలు మాత్రమే తిరిగే ప్రాంతాలలో నివసించు, నీకు కూడా రాజ్యం దక్కదు, లోకులు నిన్ను భోజుడంటారు, కేవలం నీకే కాదు నీ వంశం వారందరికీ ఇదే గతి అని శపిస్తాడు. తర్వాత అనుడు కూడా అలాగే తిరస్కరించగా, నీవు నా మాట మన్నించలేదు కాబట్టి నీ సంతానమంతా యవ్వనంలోనే మరణిస్తారు, నీకు అగ్నిహోత్రం చేయడానికి కూడా అధికారం లేదు అంటాడు. ఇలా పుత్రులందరి వలన నిరాశ చెంది చివరికి పూరుని పిలిచి, నాయనా, నీవు నాకు ఇష్టుడవు, చాలా మంచివాడవు, చూడు, నేను వృద్ధుణ్ణి అయిపోయాను, అయినా యువకునిగా తృప్తి పొందలేదు, నీవు నా వృద్ధాప్యం తీసుకొని నీ యవ్వనాన్ని ఇవ్వు, విషయభోగాలు అనుభవించాక 1000 సంవత్సరాల అనంతరం నేను నా పాపంతో పాటు వృద్ధత్వాన్ని తిరిగి తీసుకుంటానని ప్రేమగా అడుగుతాడు. అప్పుడు పూరుడు చాలా ఆనందంగా తండ్రి ఆజ్ఞను స్వీకరిస్తాడు. అప్పుడు యయాతి మహారాజు అంటాడు, నీ పట్ల నాకు చాలా సంతోషం కలిగింది, నీ ప్రజలు ఎప్పుడూ సుఖంగా జీవిస్తారని ఆశీర్వదించి శుక్రాచార్యుణ్ణి ధ్యానిస్తాడు. తన వృద్ధత్వాన్ని పూరునికిచ్చి అతని యవ్వనాన్ని తాను తీసుకుంటాడు.
యయాతి భోగములను అనుభవించుట పూరుని రాజ్యాభిషేకము. వైశంపాయనుడు చెప్తున్నాడు, రాజా, నహుషుని కొడుకైన యయాతి ఆ రీతిగా పూరుని యవ్వనాన్ని గ్రహించి ప్రేమోత్సాహాలతో ఇచ్ఛానుసారంగా సమయానుకూలంగా భోగిస్తాడు. అయితే అతడు ధర్మాన్ని ఎప్పుడూ అతిక్రమించలేదు. యజ్ఞాలతో దేవతలను, శ్రాద్ధ కర్మలతో పితరులను, వాత్సల్యంతో కూడిన దాన ధర్మాలతో దీనజనులను, కోరిన వస్తువులిచ్చి బ్రాహ్మణులను, అన్నపానాదులచే అతిథులను, రక్షణతో వైశ్యులను, సద్వ్యవహారంతో శూద్రులను, ఇలా అందరినీ సంతుష్టం చేస్తాడు. దొంగలను, బందిపోట్లను దండిస్తాడు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవిస్తూ ఉంటారు. ఇంద్రుని వలె ప్రజలను పాలిస్తాడు. మనుష్యలోకంలోని అన్ని భోగాలను అనుభవించాడు. నందనవనము, అలకాపురి, సుమేరు పర్వతము, ఉత్తర ప్రాంతాలలోని భోగాలను కూడా అనుభవిస్తాడు. ఇలా 1000 సంవత్సరాలు పూర్తి అయ్యాక ధర్మాత్ముడైన యయాతి పూరుణ్ణి పిలిచి, నాయనా, నీ యవ్వనంతో నేను ఇచ్ఛానుసారంగా ఉత్సాహంతో నాకు ఇష్టమైన భోగాలన్నీ అనుభవించాను. భోగాలు అనుభవించడం వలన భోగేచ్ఛ చల్లారదని ఇప్పుడు నాకు నిశ్చయంగా తెలిసింది. నిప్పులో నెయ్యి ఎంత పోసినా మండుతూనే ఉంటుంది. ఈ లోకంలో ఉన్న ఆహారము, బంగారము, పశువులు, స్త్రీలు అన్నీ కలిసి కూడా ఒక కాముకుని కోరికను సంపూర్ణంగా తీర్చలేవు. కాబట్టి సుఖమనేది దానిని పొందడంలో లేదు, విడవడంలోనే ఉంది. దుర్బుద్ధులైన వారు తృష్ణను విడిచిపెట్టలేరు. వారు ముసలివారైనా అది మాత్రం ముసలిది కాదు, అది ప్రాణాంతకమైన రోగం. దానిని విడిచిపెడితేనే సుఖం లభిస్తుంది. ఇప్పుడు చెప్పే శ్లోకం చాలా చాలా శక్తివంతమైన శ్లోకం. ప్రతి ఒక్క వైరాగ్య పురుషుడు దీనిని లోకులందరికీ చెప్తాడు. నజాతు కామః కామానాం ఉపభోగేన శామ్యతి అవిషా కృష్ణ వర్త్మేవ భూయ ఏవాభివర్ధతే యత్ పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవః స్త్రియః ఏకస్యాపి న పర్యాప్తం తస్మాతృష్ణాం పరిత్యజేత్ యా దుస్త్యజా దుర్మతిభిర్యా న జీర్యతి జీర్యతః యోసౌ ప్రాణాంతకో రోగస్తాం తృష్ణాం త్యజతః సుఖం. చూడు, విషయాలను భోగిస్తూ ఉండగానే 1000 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. అయినా నా తృష్ణ రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. కాబట్టి నేను దానిని విడిచి నా మనస్సును బ్రహ్మయందే లగ్నం చేస్తాను. ఆకలి దప్పులు మొదలైన ద్వంద్వాలను గూర్చి చింత లేకుండా శరీరం మీద మమకారాన్ని వదిలి లేళ్ల వలె వనాలలో విహరిస్తాను. నీ వలన నేను సంతోషించాను. నీవు నీ యవ్వనాన్ని తీసుకో. నా ప్రియపుత్రుడవైన నీవు రాజ్యాన్ని గ్రహించు అంటాడు. యథాప్రకారంగా పూరుడు యవ్వనాన్ని పొందుతాడు. యయాతి వృద్ధుడుగా మారిపోతాడు. యయాతి మహారాజు తన పెద్ద కొడుకులను కాదని చిన్నవాడైన పూరునికి రాజ్యాభిషేకం చేస్తున్నాడని తెలుసుకొని ప్రజలందరూ బ్రాహ్మణ సహితులై అతని వద్దకు వస్తారు. మహారాజా, మీరు పెద్దవాడైన యదువును వదిలి పూరునికి రాజ్యం ఎందుకు ఇస్తున్నారు? మిమ్మల్ని మేము హెచ్చరిస్తున్నాము. మీరు ధర్మాన్ని రక్షించండి అంటారు. అప్పుడు యయాతి మహారాజు అంటాడు, అందరూ నా మాటలను శ్రద్ధగా వినండి. నేను అతనికి ఎప్పటికీ రాజ్యాన్ని ఇవ్వకపోవడానికి తగిన కారణం ఉంది. అతడు నా పెద్ద కొడుకే కానీ నా ఆజ్ఞ పాటించలేదు. తండ్రి మాట పాటించని వాడు సత్పురుషుల దృష్టిలో పుత్రుడే కాదు. తల్లిదండ్రుల ఆజ్ఞను ఎవడు గౌరవిస్తాడో, వారికి మేలు చేస్తాడో, వారికి సుఖాన్ని కలిగిస్తాడో వాడే పుత్రుడు. పూరుడు తప్ప మిగిలిన వారందరూ నా మాటను తిరస్కరించారు. పూరుడు ఒక్కడే నా మాట మన్నించాడు, నన్ను గౌరవించాడు. కాబట్టి అతడే నా వారసుడు. వారి తాతగారైన శుక్రాచార్యులే నీ ఆజ్ఞ పాటించిన వాడే రాజు అవుతాడు అని నాకు వరమిచ్చాడు. కాబట్టి మీరంతా పూరుడునే రాజును చెయ్యాలని నేను మనవి చేస్తున్నాను అంటాడు. ప్రజలందరూ సంతుష్టులై పూరుడినే రాజును చేస్తారు. అనంతరం యయాతి వానప్రస్థాశ్రమము స్వీకరించి బ్రాహ్మణులతో తాపసులతో కలిసి రాజధాని నుండి వెళ్ళిపోతాడు. యదువు వలన రాజ్యర్హత లేని యదువంశీయులు, తుర్వసుని వలన యవ్వనులు, ద్రుహ్యువు వలన భోజులు, అనుడి వలన మ్లేచ్చులు ఉదయిస్తారు. జనమేజయ, నీవు జన్మించిన పౌరవంశం పూరుని వలనే కలిగింది. తర్వాత యయాతి మహారాజు ఎక్కడికి వెళ్ళాడనేది తర్వాత వీడియోలో చూస్తాము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. చాలా శక్తివంతమైనటువంటి ఘట్టం ఇది.